నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, వికారాబాద్ అడుగులపై రాడార్ పిడుగు, మరో ఆటో డ్రైవర్ బలాన్వరణం, 15న ఆటోల బంద్, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్, ఎంసెట్ ఇక ఎస్సెట్, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామస్థాయి నడుపుకునేందుకు కేటీఆర్, ఆరోగ్య బీమా ఉంటే ఏ దవాఖానాలోనైనా క్యాష్లెస్ చికిత్స, కిడ్నీ రోగులకు స్వాపింగ్ వరం, గర్భాశయ క్యాన్సర్కు టీకాతో చెక్, అక్రమాస్తులు 300 కోట్ల పైనే, బ్యాంకుల్లో కరెన్సీ కటకటాలు, చెన్నైకు మన కార్నింగ్, హైదరాబాద్కు గుడ్ బై చెప్పిన 1003 కోట్ల ప్లాంట్, ఇండియా కూటమి కకావికలం, కాంగ్రెస్ పేరుతో పార్టీల బేజారు, మళ్ళీ బీజేపీ వైపు నితీష్, జ్ఞానవాసి కింద హిందూ ఆలయం. ఫ్లిప్కార్ట్లో 1000 మందికి ఉద్వాసన, ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ రాష్ట్రపతి ముర్ము, అసెంబ్లీలో కేరళ గవర్నర్ 2 నిమిషాల ప్రసంగం, నిరుటి యాసంగి ధాన్యం వేలానికి నిర్ణయం, ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూత, దర్శనం టికెట్లు ఉంటేనే వసతి గదులు, టీటీడీ కీలక నిర్ణయం, భక్తుల రద్దీ కొంతమేర తగ్గుతుందని అంచనా. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి, మాజీ పోలీస్ బాస్ కు సారథ్య బాధ్యతలు, సభ్యులుగా అనిత, రాజేంద్రన్, పాల్వాయి రజని, యాదయ్య, అమీరుల్లా ఖాన్, రామ్మోహన్ రావు ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్, ఒకరు ప్రొఫెసర్, మరొకరు జర్నలిస్ట్, ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం. వికారాబాద్ అడవులపై రాడార్ పిడుగు, లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు నరికివేత, లక్షల పక్షులు అంతర్ధానం, మూసీ నదికి ఇబ్బందే, నదీ ప్రవాహం తగ్గే ప్రమాదం, రేడియేషన్ సమస్యపై స్పష్టత కరువు, వికారాబాద్ గా హావా, లాకో మరిజోకా దవా అని నానుడి, వికారాబాద్ అడవుల గాలి తగిలితే ఎలాంటి రోగమైనా మాయమైపోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్పుడు మాయమవబోతున్నాయి. నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు మాయమవనున్నాయి, లక్షల పక్షులు అంతర్ధానమవనున్నాయి. ఇక్కడే జన్మించే మూసీ నది కూడా ప్రమాదంలో పడబోతుంది. 30 కిలోమీటర్ల రేడియేషన్ ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు. దావగుండంలో సెంటర్ ఏర్పాటుపై ఆందోళన, ఇతర దేశాల్లో VLF విధానంపై వ్యతిరేకత, మన దేశంలో మాత్రం ఇదే ముద్దంటున్న పాలకులు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న సామాన్యులు, ఎలా న్యాయం దక్కుతుందో తెలియక తికమక, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాపమేనని శాపనార్థాలు. మరో ఆటో డ్రైవర్ బలవన్మరణం, మహాలక్ష్మి పథకంతో తగ్గిన గిరాకీ, కిస్తీల కోసం ఫైనాన్స్ సంస్థ వేధింపులు, పురుగుల మందు తాగిన ఉపేందర్, 50 రోజుల్లో 10 మంది ఆత్మహత్య, 15న ఆటోల బంద్, ఆటో కార్మిక సంఘాల పిలుపు, ప్రభుత్వం స్పందించాలి, TATU, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మీద పడిన 1,06,000 రుణం, పెట్టుబడి సాయం అందకపోవడం, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో మనస్తాపం, పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణం, 15 రోజుల క్రితం తను చాలించిన మరో రైతు. ఎంసెట్ ఇక ఎప్సెట్ పేరు మారుస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు, ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఈ ఏడాది జరిగే 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. మే 6న ఈ సెట్, 9 నుంచి EAP సెట్, 23న ఎడ్సెట్, జూన్ 3న లాసెట్, 4-5 తేదీల్లో ఐసెట్ నిర్వహణ. దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడుపుడేందుకు కేటీఆర్. ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు, నేను దావోస్ వెళ్తే డబ్బులు దాచుకునేందుకు అన్నారుగా, మరి రేవంత్ ఎందుకెళ్లారో ఉత్తమ్ కుమార్ చెప్పాలి. సీఎం విదేశీ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి విమర్శలు, ప్రారంభమే కాని రైతు భరోసాతో డబ్బులు ఇచ్చారా, 2 నెలల్లోనే సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా కొత్త భవనం ఎందుకు, సలహాదారులపై నాడు కోర్టుకు నేడు నియామకాల, బీజేపీ కాంగ్రెస్ పొత్తులో భాగమే అదాని అగ్రిమెంట్లు, మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఆరోగ్య బీమా ఉంటే ఏ దవాఖానలోనైనా క్యాష్ లెస్ చికిత్స, ప్రతి ప్రైవేట్ దవాఖానలలోనూ వైద్యం పొందొచ్చు, కేంద్రం మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి. ది జెండర్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడి, కిడ్నీ రోగులకు స్వాపింగ్ వరం, దాత కోసం ఏండ్ల తరబడి ఎదురుచూపులకు ఇక తెర, కుటుంబ సభ్యుల పరస్పర మార్పిడితో మార్గం సుగమం, సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా కిడ్నీ దానానికి అర్హులే. అమెరికాలో ఇదే పద్ధతిలో ఏటా 30% శస్త్రచికిత్సలు, న్యాయ చిక్కులుండవంటున్న ప్రముఖ నెఫ్రాలజిస్టులు. స్వాప్ కేసుల కోసం త్వరలో ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన, జీవన్ దాన్ తరహాలో నిర్వహిస్తే మేలంటున్న వైద్యులు. గర్భాశయ క్యాన్సర్ కు టీకాతో చెక్, HPV వ్యాక్సిన్ కు WHO సిఫారసు. అక్రమ ఆస్తులు 300 కోట్ల పైనే, HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. 16 ప్రాంతాల్లో 24 గంటల
గంటల పాటు ఏసీబీ సోదాలు. తనిఖీల్లో భారీగా నగలు స్వాధీనం. బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ. బ్యాంకుల్లో కరెన్సీ కటకట. 3.5 లక్షల కోట్ల లిక్విడిటీ లోటుతో సతమతం. జీఎస్టీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులతో తరుగుదల. రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నగదు చెలామణి కోసం వ్యవస్థలోకి అదనంగా 2.5 లక్షల కోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ. చెన్నైకి మన కార్నింగ్. హైదరాబాద్ కు గుడ్ బై చెప్పిన 1,003 కోట్ల ప్లాంట్. తమిళ సర్కారుతో ఎంఓయూ కుదుర్చుకున్న ప్రతినిధులు. చెన్నైకి పోతున్నదని 43 రోజుల కిందటే చెప్పిన నమస్తే తెలంగాణ. అప్పుడు పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు ఆగమాగం. ఇండియా కూటమి కకావికలం. కాంగ్రెస్ తీరుతో పార్టీల బేజారు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న తృణమూల్ ఆఫ్ కేరళలోనూ కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన వామపక్షాలు. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి వారే. మళ్లీ బీజేపీ వైపు నితీష్. ఇండియా కూటమిని వీడే యోచనలో బీహార్ ముఖ్యమంత్రి. ఆర్జేడీ పార్టీతో విభేదాలే కారణం. కూటములు మార్చడం. నితీష్ కుమార్ కు ఇది 5వ సారి. జ్ఞానవాపి కింద హిందూ ఆలయం, మసీదు కింద దేవాలయం ఆనవాళ్లు, స్తంభాలు, బండరాళ్లు ఆ ఆలయానివే. ఇప్పటికీ కనిపిస్తున్న కళాకృతులు, శాసనాలు. తెలుగు, కన్నడ తదితర భాషల్లో శాసనాలు. జ్ఞానవాపి కేసులో పునరావస్తు శాఖ సంచలన నివేదిక.